అందరికీ నమస్కారం. నేను ప్రొఫెసర్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్, వైస్ ప్రెసిడెంట్ ఈక్యూ ఫర్ పీస్ యుఎస్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీన్ వాన్ లూవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్. మీ అందరికీ తెలుసు, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, ఇన్నర్ పీస్ అండ్ సస్టైనబుల్ హ్యాపీనెస్ మీద నేను వర్క్ చేస్తున్నాను. సో అందులో భాగంగా లింగ్విస్టిక్స్లో, భాషాశాస్త్రంలో నా పరిశోధనలో భాగంగా మంత్రానికి ఉన్న శక్తి మీద నేను వర్క్ చేస్తున్నాను. దాంతోపాటు రిథంకు ఉన్న శక్తి, ఈ రెండు మనకి ఒక ఔషధంలా పనిచేస్తాయని నేను విశ్వసిస్తున్నాను. సో దాన్ని నేను సబ్జెక్టివ్గా ఎన్నో ప్రూఫ్స్ ఉన్నా కూడా ఆబ్జెక్టివ్గా దానికి ఒక ఆన్సర్ ఇద్దామని ప్రయత్నిస్తున్నాను. ఇందులోనే ఈ ప్రయత్నంలో భాగంగా మన ముందు ఉన్నది మహాతాంత్రిక శ్రీ 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 రాజశేఖరానంద స్వామీజీ గురుగారు. చాలా చాలా ధన్యవాదాలు మీరు మా ఆహ్వానాన్ని మన్నించినందుకు. సో గురువుగారు ఏంటంటే, ఆయన పీఠాధిపతి వారాహి సమేత ప్రత్యంగిర అథర్వణ భద్రకాళి పీఠం కదిరి, అక్కడ ఆయన పీఠాధిపతి గురుగారు. నేను మొదటిగా నేను మంత్రం అనేది సిద్ధి పొందాలి అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ప్లస్ ఎవరు పడితే వాళ్ళకి మంత్రం ఇవ్వచ్చా, అయితే మంత్రం ఇచ్చే ముందు మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మంత్రం పుచ్చుకున్నాక మనం ఏం చేయాలి, దాన్ని ఎలా సిద్ధి పొందాలి గురువుగారు? శ్రీమాత్రే నమః. ఓం గం గణాధిపతయే నమః. ఓం క్షం ప్రత్యంగిరాయ నమః. ఓం గ్లం వారేహే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. మొట్టమొదట మీ ఛానల్ వీక్షకులందరికీ కూడా శ్రీ 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 వారాహి సమేత అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు ఎల్లప్పుడూ కూడా ప్రసరింపాలని, అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఈ విద్య ఎందు కానీ, అదేవిధంగా మన సనాతన ధర్మం యొక్క జాగరణకు, ఈ యొక్క విద్యల యొక్క ముందుకు తీసుకొని వెళ్ళేకి మీరు చేస్తున్నటువంటి కృషికి పరదేవత ఎప్పుడూ కూడా మీ వెన్నంట ఉండి మిమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మొట్టమొదట మీరు అడిగినటువంటి ప్రశ్న, మంత్రం మననా ఇతిత్రాయహే మంత్ర అనగా ఒక శబ్దమును కానీ, లేదా ఒక పదమును కానీ, లేదా ఒక రకమైనటువంటి ఏ యొక్క విషయాన్నైనా కూడా పలుమార్లు వాటిని జపము చేస్తూ 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 ఉంటే అది మనసులో మనము పలు రకాలుగా దానిని జపము చేయడం వలన అది మంత్రముగా మారుతుంది. ఏ ధ్వనినైనా కూడా మనము బీజాక్షర సంపుటితమైనటువంటి వ్యవహారముతో చేస్తే అది మంత్రముగా ప్రకృతి యందు మహోన్నతముగా వెలుగొందుతుంది. మంత్రమును సద్గురువుల దగ్గర, గురువులు చాలామంది ఉన్నారు, బోధ గురువులు బాధ గురువులు కాకుండా సద్గురువు యొక్క చరణములను ఆశ్రయించి సాధకుడు గురువు యొక్క పర్యవేక్షణలో మంత్రమును తీసుకొని, నాకు ఫలానా మంత్రమే కావాలి, నేను ఫలానా విద్యనే చేస్తాను, ఉదాహరణ చెప్తున్నా, నాకు ఉగ్రదేవతలైన కాళి కావాలి, ప్రత్యంగిర కావాలి, బగలాముఖి కావాలి, కర్ణ చేటి విద్య కావాలి, లేదా కర్ణ మాతంగి కావాలి, కర్ణ పిశాచి కావాలి, ఇది కాదండి. విద్యను ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటే మనము పదము రాయొచ్చు, వాక్యము రాయొచ్చు, రకరకాలైనటువంటి జీవితంలో ముందుకు వెళ్ళచ్చు. అలాగా మంత్రమును కూడా పూర్ణక్రమము యందు అనగా మహాగణపతి లగాయుతూ విద్యను ప్రారంభం చేసి బాల, సుబ్రహ్మణ్యం లాంటి విద్యలను మనము మొట్టమొదట చేసి, దాని తరువాత మనము ఉగ్ర సాధనలు, తీవ్ర సాధనలు ఏదైతే ఉన్నాయో వాటి జోలికి వెళితే మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఆరా శక్తి, వృద్ధి చెందేటువంటి శక్తి కూడా ఆ యొక్క తీవ్ర విద్యలకు సహకరిస్తుంది. ఇది మంత్రానికి ఉన్నటువంటి ఉపోద్ఘాతంలో గురువు యొక్క విశిష్టత ఇందులో అమోఘంగా ఉంటుంది. గురువే సర్వము, గురువు లేనిది విద్య గుడ్డి విద్య అని నానుడి కూడా ఉంది. కనుక మహానుభావుడైనటువంటి దక్షిణామూర్తి గురించి ఒక విషయం ఇక్కడ మీకు తెలియజేస్తాను. వటపిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకలముని జనానాం జ్ఞానదాతారమారాం త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖ ఛేదదక్షం నమామి. మహానుభావుడైనటువంటి సర్వ గురువులకు గురువు ఆ మహానుభావుడైనటువంటి దక్షిణామూర్తి స్వామిని కూడా ఆ వట వృక్షము క్రింద కూర్చొని ఆ ధ్యాన ముద్రలోనే
సర్వము కూడా తత్వభరితమైనటువంటి విద్యారూపంగా వెలుగొందుతున్నటువంటి మహానుభావుడు కనుక మంత్రాన్ని సద్గురువును ఆశ్రయించండి. వారి యొక్క పాద పద్మములే శరణం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, రక్ష రక్ష గురుదేవా అని ఎప్పుడైతే మీ యొక్క సరెండర్నెస్ అనేటువంటిది పరిపూర్ణంగా గురువు మీద ఉంటే వారు కూడా మిమ్మల్ని విద్యలో ముందుకు తీసుకొని వెళ్తారు. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. అంటే ఎంత సంఖ్య చేయాలి అంటే ప్రతి మంత్రంకి ఒక నిర్దిష్టమైన జప సంఖ్య ఉంటుందా, లేకపోతే అన్ని మంత్రాలకి ఒకే జప సంఖ్య ఉంటుందా? దానితో పాటు మనము తర్పణము ఎంత వదలాలి, దానితో పాటు హవనం ఎలా చేయాలి గురు? చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంత్రము అని అంటే ఏదో ఒకటి, ఉదాహరణకు చెప్తున్నాను, ఒక చిన్న ఏదైనా మంత్రం తీసుకుంటే కేవలం ఒక మంత్రాన్ని మాత్రమే చెప్పేసి బీజాక్షర సంపుటితకరమైనటువంటి మంత్రాన్ని వదిలేస్తున్నారు. కానీ మంత్రాన్ని అలా చేయకూడదండి. మంత్రాన్ని చేయాలి అని అంటే మొట్టమొదట మంత్రానికి ఉన్నటువంటి వ్యవహారాన్ని మనం పూర్తిగా లోతు నుంచి తెలుసుకోవాలి. ఋషి, ఛందస్సు, శక్తి, కీలకం, బీజం, కరన్యాసం, అంగన్యాసం, ఋషిన్యాసం, ధ్యాన శ్లోకం, అమ్మవారి కానీ అయ్యవారికి కానీ భగవతికి కానీ భగవంతునికి కానీ కవచం ఉంటే కవచం యొక్క పారాయణం, తరువాత చేయవలసినటువంటిది లమిత్యాది పంచోపచార పూజా విధానం. ఒకవేళ మాకు సమయం ఉన్నది, మా గురువుగారు పరంపరలో చెప్పారంటే షోడశోపచార పూజా విధానమును కూడా మీరు చేయవచ్చును. చేసినటువంటి పిదప మరి మంత్రము యొక్క జపమును చేయాలి. ఇది జపం. జపము చేసినటువంటి తరువాత చేయవలసింది తర్పణం. రెండవ ప్రక్రియ తర్పణం. తర్పణము తర్వాత ఆచరించవలసినటువంటిది మార్జనం. మార్జనం తర్వాత ఆచరించవలసింది హవనం. దీనినే హోమం అని కూడా అంటారు. హవనము హోమము రెండు కూడా ఒకటే. ఒక్కొక్క ప్రాంతమును బట్టి ఒక్కొక్క పదముతో ఉచ్చారణ చేస్తుంటారు, తేడా ఏమీ లేదు. దాని తర్వాత సంతర్పణ. ఈ ఐదుటినే కలిపి పురశ్చరణ అనేటువంటి పేరుతో వివరిస్తారు. ఇదంతా చేస్తే ఒక మంత్రము ఒక పురశ్చరణ అయింది అనేటువంటి దానికి ఉదాహరణకు ఒక మంత్రము 2,50,000 సంఖ్య జపము శాస్త్రమునందు మంత్ర మహోదధిలో చెప్పబడింది అనుకుందాం. మీ గురువుగారు కూడా అంతే సంఖ్యని మీకు చెప్పారు. ఇది జపం 2,50,000. కేవలం ఉదాహరణ చెప్తున్నానండి, గమనించగలరు. ఇది కలికాలం. కలో చతుర్గుణ అని శాస్త్రం చెబుతుంది. కలో చతుర్గుణ అని శాస్త్రం చెప్తుంది. అంటే ఒక మంత్రము మీరు 2,50,000 పర్యాయములు మీరు జపం చేసినటువంటిది 4 ఇంతలు అంటే దగ్గర 10 లక్షల జపమును ఆచరించాలి కలిలో. ఇది 10 లక్షల జపమును ఆచరించాలి. తద్దశాంశం అంటే దానిలో 10వ వంతు తర్పణములను వదలవలెను. తద్దశాంశం అంటే తర్పణములో 10వ వంతు మరి మీరు మార్జనము చేయాలి. తద్దశాంశం అంటే మార్జనములో 10వ వంతు మీరు చేయవలసింది హవనము లేదా హోమము. తద్దశాంశం సంతర్పణ అంటే దానిలో 10వ వంతు సంతర్పణ. అంటే మీరు బ్రాహ్మణులకు కానీ లేదా గురువులకు కానీ లేదా ఎవరూ లేనటువంటి, ఇది ఇక్కడ శాస్త్రంలో ఇంకో మాట చెప్పబడిందంటే అది కూడా చెబుతున్నాను, ఎవరూ లేనటువంటి వారికి కానీ పేదవారికి బీదవారికి కూడా మనము సంతర్పణ చేసి ఈ యొక్క పుణ్య ఫలమును మంత్రము మీద చెప్తున్నాను, అండర్లైన్. చాలామంది అడుగుతూ ఉంటారండి, ఒక పురత్సరం చేసేసాను గురుగారు, నాకు మంత్రం సిద్ధి అయిపోయింది, నేను ఏమైనా చేసేయచ్చా, షట్కర్మ ప్రయోగములు చేయవచ్చా, వశీకరణ మారణ మోహన ఉచ్చాటన విద్వేషణ స్తంభనాది షట్కర్మలు ఆ మంత్రంతో చేయొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. కాదండి, పురత్సరణ పూర్తిగా సంతర్పణ వరకు జరిగితే అది ఒక పురత్సరణ పూర్తి అయితే మంత్ర దేవత యొక్క కరుణా కటాక్ష వీక్షణములు మాత్రమే కలుగుతాయి. మంత్రము పూర్తిగా సిద్ధి కలిగి మీరు ఏదైనా కూడా విద్యలకు ప్రయోగం చేయాలి అని అంటే ఇంతకుముందే చెప్పాం కదా, కలో చతుర్గుణ 4 పురత్సరణలు కనీసంలో కనీసం, అధమములో అధమం 4 పురత్సరణలు చేస్తే మంత్రము సిద్ధి కలుగుతుంది. ఇది శాస్త్రంలో చెప్పబడిన విషయం. అలాగే గురుగారు, ఇప్పుడు ఒక మంత్రం మనం చేస్తున్నప్పుడు ఏదైనా ఒక మనసులో ఒక కామ్య సిద్ధి కోసం అంటే ఒక డిజైర్ కోసం చేస్తాం.
సో మనలో ఉన్న డిజైర్ కోసమే మనం మంత్రం చేయాలా, లేకపోతే అమ్మవారి కోసం చేయాలా? చాలా మంచి ప్రశ్న అడిగారు. కలిలో అందరికీ కూడా సంకల్పం చెప్పేటప్పుడే మమ సర్వ సంకల్ప సిద్ధ్యర్థే సర్వాభీష్ట సిద్ధ్యర్థే అష్టైశ్వర్య ధనకనక వస్తువాహన సమృద్ధ్యర్థే మమ నూతన గృహ అనుకూల సిద్ధ్యర్థే ఇలాంటి పలు రకాలైనటువంటి కామ్యములను ముందర ఉంచి సంకల్పంలోనే సంకల్పం చేసుకుంటూ ఉంటారు. కానీ సాధకుడు పురస్చరణలో చేయాలి, మంత్రము మీద పట్టును సాధించాలి అని ఎవరైతే ఈ యొక్క విద్యలలోనికి వస్తున్నారో, రాబోతున్నారో వారికి నేను సూచించేటువంటి విషయం ఏమిరానంటే, పరాంబిక పరదేవత యొక్క కరుణా కటాక్ష వీక్షణములకు మాత్రమే పొందాలి అనుకున్న వారు ఈ విద్యలలోనికి రండి, ఈ విద్యలలోనికి రండి. అంతేకాని కామ్య కోరికలను ఆశించి దయచేసి రావద్దండి. ఎందుకంటే ఇక్కడ చిన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట ఏ విధంగా ఉంటుందంటే, ఏది కూడా నీవు అమ్మ దగ్గరికి కానీ ఇంకోరి దగ్గరికి వెళ్ళి బిడ్డ యొక్క పరిస్థితి ఏమి కావాలో తండ్రికి కానీ తల్లికి కానీ సమయానుకూలంగా నెరవేర్చేస్తారు. జగన్మాత, జగన్పిత అలాంటి దేవీ దేవతలు ఏ సమయానికి ఏమి ఇవ్వాలో వారికి తెలియదా? నీవు చేసినటువంటి కర్మ, నీవు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో మొట్టమొదట అది గాన తొలగితే నీకు కలిగేటువంటిదంతా సుఖమే. అలాంటప్పుడు మంత్రమును ఎప్పుడూ కూడా కామ్యమును ముందర పెట్టుకొని చేయొద్దండి. కామ్యమును ముందర పెట్టి చేయాలి అనుకుంటే ఏదైనా కూడా పురస్సరం లాంటివి కాకుండా స్తోత్ర పారాయణములు కానీ, స్తోత్ర ప్రాణాయనములు కానీ, శ్లోకములు కానీ, లేదా మహానుభావుడు జగద్గురువైనటువంటి శంకరాచార్యులు రచించినటువంటి ఏ స్తోత్రములనైనా కూడా పారాయణం చేసుకొని మీ సంకల్పములతో ముందరికి వెళ్ళండి. ఎందుకంటే ఈ మాట చెప్తే చాలా కాంట్రవర్సీ అవుతుంది. కామ్యం నాశించకుండా ఎలా చేస్తాం గురువుగారు, మా కోరికలు దండిగా ఉన్నాయని. తప్పు లేదు, చేయవచ్చు. కానీ పూర్తి విద్యను గాన అభ్యసించాలి, నేర్చుకోవాలి అని అంటే మనం చెప్పేటప్పుడే ఏం చెప్తామంటే, మొట్టమొదట మంత్రము చెప్పేటప్పుడు అశ్యశ్రీ ఒక పరదేవత అనుకుందాం, దేవత, తర్వాత ఋషి, ఛందస్సు చెప్తాం, కీలకం చెప్తాం, బీజం చెప్తాం, శక్తి చెప్పినటువంటి తర్వాత పరాంబిక ప్రీత్యర్థే, పరదేవత ప్రీత్యర్థే, జపము చేస్తూ ఉంటే జపే వినియోగ, హవనం చేస్తుంటే హవనే వినియోగ, ఇలా చెప్పి దాని తర్వాత మనం మిగిలినటువంటి మంత్ర అనుష్ఠానం అనేటువంటిది చేస్తూ ఉంటాం. కనుక పరదేవతకు మనం చేసేటువంటి జపమును ఖచ్చితంగా సమర్పించాలి. మనం చేసేటువంటి పురచ్చనంలో ఏదైతే ఉందో, చేసే జపం కావచ్చు, హవనం కావచ్చు, మార్జనం కావచ్చు, తర్పణం కావచ్చు, వీటన్నిటినీ కూడా పరదేవతకు సమర్పించినటువంటి తర్వాతే అమ్మవారిని యొక్క కామ్యం నెరవేరుస్తుంది. కనుక మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం భగవతి యొక్క కరుణా కటాక్షలకు మాత్రమే మనం చేసే మంత్ర అనుష్ఠానము చేయవలేను. గురుగారు, అలాగే ఇప్పుడు మన వైదిక సూక్తులు, దానికి ఒక రిథం ఉంటుంది, ఒక లయలో ఉంటుంది. అలాగే మనం కర్ణాటిక్ మ్యూజిక్ తీసుకున్న, సంగీతం తీసుకున్నప్పుడు శృతి లయ ఉంటాయి. అలాగే మన మంత్రానికి కూడా ఏదైనా శృతి లయ ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా చిన్న ఇక్కడ ఒక 2 రకాలైనటువంటి వ్యవహారాలను మీకు తెలియజేస్తాను. ఉదాహరణకు సాత్వికమైనటువంటి వ్యవహారం కిందకి తీసుకొని వెళితే, మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక మంత్రము, ఇది చాలా వరకు చాలామంది మనం శాబరి విద్యలలో వాడుతూ ఉంటాం. ఆ మంత్రాన్ని మీకు నేను చెప్తాను. తరువాత ఉగ్ర విద్యలకు సంబంధించినటువంటి మంత్రంలో చెప్తాను. ఇక్కడే మీకు పోలిక అనేటువంటిది సుస్పష్టంగా తెలుస్తుంది ఒక ఉదాహరణతో. ఓం నమో భగవతే అంజనీపుత్రాయ ఉజ్జయిని నివాసినే ఉరుతల పరాక్రమాయ శ్రీరామదూతాయ లంకాపురి దహనాయ యక్షరాక్షస సంహారకారిణే హం ఫట్ స్వాహ. ఉదాహరణ. ఇది మహానుభావుడైన ఆంజనేయ స్వామికి సంబంధించిన శాబరి విద్యావంతం. అదే ఇప్పుడు మనము ప్రత్యంగిర తీసుకుందాం. మంత్రం చెప్పట్లేదు, ప్రత్యంగిర త్రైలోక్య విజయ ప్రత్యంగిరకు సంబంధించినటువంటి ఒకటి విషయం చెప్తాను మీకు.
జైదూమ్ర భీమాకార సహస్రవదనాశ్రిత జలపింగళలోలాక్షి జ్వాలాజిహ్వాచమిత్యశ నిష్ఠురానన బంధయే దేవీ దక్షిణం నాగపాశకై భృకుటి భీషణాన్వాస్యాత దత్తే పాద ప్రహారత వామీరీ మర్దనో దండో దక్షిణో వజ్రభీషణో ప్రేతశిర కరో రుద్ర ధ్యానో ధామరమారకం అనంత దక్షగోద్దేవ్యా కంకణం చ విరాజతే వాసకీ కంఠారచ్చ కర్కఠీ కటిమేకలః తిష్టో పద్మమహాపదమం బద్ధో కృతనోపురి రూఢం మాలకరే భూషా గౌనశ కర్మమండలే గృహవేత్రపటే ధ్రువా జాతాధానవగాతిని స్వయం సైన్య అభయదాదేవీ పరసైన్య భయంకరి నో యక్షైరకలైన రాక్షసగణైః నో శాకినీశతైః నో వాచేటక కేటకైర్నవ మహాభూతైః ప్రభుతేరభి నాపివెంతరముద్గరే పలకరైర్నో మంత్రయంత్రైః పరైః దేవిత్వం జననాగతాం పరిభవః ప్రత్యంగిరే శక్యతే దేవిత్వం జననాగతాం పరిభవః ప్రత్యంగిరే శక్యతే దేవిత్వం జననాగతాం పరిభవః ప్రత్యంగిరే శక్యతే. ఇవి 2 వృధాలైనటువంటి వ్యవహారాలు. మొట్టమొదట మంత్రం చెప్పిన మీకు ఏమనిపించింది స్వామి? చాలా సాత్వికంగా అనిపించింది. అదే ప్రత్యంగిర త్రైలోక్య విజయ ప్రత్యంగిర అమ్మవారి యొక్క పారాయణం చేసినప్పుడు రాజసికంగా కొంచెం తామసికమైనటువంటి తామసికం మీన్స్ అమ్మవారి యొక్క తత్వము ఉగ్రం, అమ్మవారి యొక్క శక్తి ఉగ్రం, అమ్మవారిని మనము చేసేటువంటి అనుష్ఠానం కూడా అదే విధంగా ఉంటుంది. పరాంబిక యొక్క కరుణా కటాక్ష వీక్షణములు అతి శీఘ్రముగా పొందాలంటే ఇక్కడ మళ్ళీ ఒకటి వస్తుంది. శాస్త్రంలో చెప్పినటువంటి ఆచారాలు వ్యవహారాలు వస్తాయి. ఆచారాల వ్యవహారాలు ఇందులో చేసేటువంటి తంతు ప్రకారము కొంతమంది దేవీ దేవతలను దక్షిణాచారము ప్రకారము మనము పూజాది కైంకర్యములు మంత్రానుష్ఠానం చేయవచ్చు. దట్ మీన్స్ రైట్ హ్యాండ్ పాత్. అదేవిధంగా తామసికమైనటువంటి ఉగ్రదేవతలను కానీ, భైరవుణ్ణి కానీ, కాళీ కానీ, చినమస్తా కానీ, భగలా కానీ, మాతంగి కానీ, కమలాత్మిక కానీ, త్రిపుర భైరవి కానీ, భువనేశ్వరి కానీ, చినమస్తా కానీ ఇలాంటి మహోగ్రమైనటువంటి విద్యలను చేసేటువంటి తప్పుడు వామాచారం. దట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ పాత్. దీనికి తేడా ఏం గురువు గారని మీరు అడిగితే, దక్షిణాచారము చేస్తున్నటువంటి అప్పుడు సాత్వికమైనటువంటి పదార్థములను, సాత్వికమైనటువంటి పూజాది కైంకర్యములను కూడా ఉంచి భగవతి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు పొందడానికి చేసేటువంటి అనుష్ఠానం, దీనిని దక్షిణాచారం రైట్ హ్యాండ్ పాత్ అంటారు. అది వామాచారం అనగా తీవ్ర దేవతలు, ఉగ్రదేవతల అనుష్ఠానము చేసేటువంటి తప్పుడు పంచమకారములు ఇక్కడ కీరోలు పోషిస్తాయి. పంచమకారములు అనగా మధ్యము, మాంసము, మత్స్య, ముద్ర, మైథున. ఈ 5 రకాలైనటువంటివి ఇక్కడ చాలా 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 మేజర్ రోల్ పోషిస్తాయి. ఈ 5 రకాలైనటువంటి వ్యవహారములతోనే తాంత్రికమైనటువంటి పద్ధతుల ద్వారా ఈ విద్యలను అభ్యసించాలి. తాంత్రికమైనటువంటి పద్ధతుల ద్వారానే వీటి ప్రయోగాది కైంకర్యములు చేయాలి. అర్థమవుతుందా? దక్షిణాచారం, వామాచారం. ఇక 3వది సమయాచారం. సమయాచారం అనగా వామాచారం చదివినటువంటి వాడు దక్షిణాచారాది పూజా కైంకర్యములు చేయవచ్చును. అనగా నేను వామాచారం చదువుకున్నాను, అవసరం నిమిత్తము పరమేశ్వరుని యొక్క దేవస్థానానికి, లేదా నరసింహస్వామి యొక్క దేవస్థానానికి, లేదా లక్ష్మీ అమ్మవారి యొక్క దేవస్థానానికి వెళ్ళాను, అక్కడ పూజ చేయాల్సినటువంటి అవసరము, కైంకర్యం చేయవలసినటువంటి అవసరం ఏర్పడితే లక్షణంగా చేసేయచ్చు, తొందర ఏం లేదు. అదే దక్షిణాచారము చదువుకున్నటువంటి వాడు వామాచారంలో పంచమకారములను ఉంచి పూజ తాంత్రిక మార్గము ద్వారా పూజాది కైంకర్యములు చేయడానికి వీలు లేదు. ఇది శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. సాక్షాత్తు పరమేశ్వరుడు రుద్రయామల తంత్రము అనేటువంటి మహాగ్రంథమునందు సాక్షాత్తు కూడా భగవతికి మహానుభావుడు చెబుతున్నటువంటి విషయం. ఈ యొక్క దక్షిణాచార, వామాచార, సమయాచారములలో చాలా అమోఘమైనటువంటి విశిష్టతలు విద్యావంతుడు, సాధకుడు నేర్చుకునేటువంటి వాడు మేజర్ రోల్ని పోషిస్తాడు. ఇది విషయం. గురుగారు, ఉగ్రదేవతల సాధన మనము సాత్వికంగా కూడా చేయొచ్చా? చాలా మంచి ప్రశ్న. ఉగ్రదేవతల యొక్క సాధన సాత్వికంగా దక్షిణాచార మార్గం ప్రకారము కూడా చేసుకోవచ్చు, తొందర ఏమీ లేదు. కానీ ఫలము, ఫలితము పరాంబిక యొక్క కరుణా కటాక్ష వీక్షణములు పొందడానికి కొద్దిగా సమయం అనేటువంటిది పడుతుంది. ఉదాహరణ చెప్పాలంటే కాళీ, శ్మశాన కాళీ, దక్షిణ కాళీ అనుకుందాం.
దక్షిణకాళి ఉపాసన చేసేటప్పుడు ఖచ్చితంగా మనం శ్మశానంలోకి వెళ్ళాలి. అది నిషీది సమయంలోనే రాత్రిపూటే సాధన కూర్చోవాలి. వీలైతే పంచముండే ఆసనం, ఇక్కడ కొత్త వర్డ్ వాడాను, దాని గురించి మళ్ళీ చర్చించుకుందాం సమయం నెక్స్ట్ ఎప్పుడైనా ఉన్నప్పుడు. దాని గురించి కూలంకషంగా చాలా పెద్ద సబ్జెక్ట్, దాని గురించి కూడా విషయాలు మీకు తెలియజేస్తాను. పంచముండే ఆసనం మీద కూర్చొని అక్కడ సాధన చేసేటువంటి పరిస్థితి దక్షిణకాళి, శ్మశానకాళి. కానీ రామకృష్ణ పరమహంస అనే మహోగ్రమైనటువంటి మహానుభావుడు, ఆ మహానుభావుడు ఆచరించినటువంటి కాళీతత్వము దక్షిణేశ్వరులో మన కలకత్తా ప్రాంతమునకు దగ్గర తన ఆశ్రమనందు మహానుభావుడు పూజించినటువంటి కాళీమాత తత్వం సాత్విక తత్వం. కానీ ఆయన పెట్టినటువంటి భోగు నైవేద్యములు పంచమకారములతోనే చేశాడు. పంచమకారములనే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాడు. కానీ భావన మాత్రమున సర్వదేవీ దేవతలు కూడా భావనా ప్రీతులండి. మనం చేసేటువంటి భావన ద్వారానే దేవీ దేవతలు మన మీద కరుణా కటాక్షములు ప్రసాదింపచేస్తారు. ఆయన పెడుతున్నటువంటి పదార్థము మత్స్యమైన, ఆయన పెడుతున్నటువంటి పదార్థము మాంసమైనా కూడా ఆయన సాత్విక భావనతోనే అమ్మవారికి సమర్పించాడు. సాత్విక భావనతోనే భగవతిని కరుణా కటాక్షాన్ని సిద్ధిని పొందినటువంటి మహానుభావుడు ఆయన. కనుక ఉగ్రదేవతలను కూడా మనము దక్షిణాచార ప్రకారము అనుష్ఠానము చేయవచ్చును. గురుగారు, అలాగే తారాపీఠలో బామాఖేప బామ్దేవ్ అని ఒక ఆయన ఉండేవారు గురుగారు. ఆయన ఎప్పుడు రూల్స్ రిచువల్స్ ఆయన ఫాలో అవ్వకుండా ఆయన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాధన, అంటే ఒక ఈ రూల్సే ఫాలో అవ్వాలి, ఈ రెగ్యులేషన్సే ఫాలో అవ్వాలని కాకుండా రూల్స్ బ్రేక్ చేసి తారా అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి గురుగారు? చాలా మంచి ప్రశ్న. విద్యలలో రెండవ విద్య, దశమహావిద్యా దేవీ దేవతలలో రెండవ మహావిద్యా దేవీ దేవత తారాదేవి. ఈమె గురించి చెప్తే శరీరమంతా కూడా రోమాలు నిక్కబడుచుకుంటాయి. అలాంటి తత్వం మహాతల్లిది. ఆమె తత్వానికి గాన మనము ప్రవేశించినట్టయితే సాక్షాత్తు కూడా పరమేశ్వరుడు హాలాహలమును తాగి గరళమునందు అనగా మెడనందు ఆ హాలాహలము యొక్క శక్తి తట్టుకోలేక మంట అవుతూ ఉంటే పరమేశ్వరుని బిడ్డలాగా ఎదను తీసుకొని తన స్తన్యమునిచ్చి పరమేశ్వరునికి పాలిచ్చి శాంతింపచేసినటువంటి మహాతల్లి తారాదేవి. తార అనగా తరింపచేయునది. తరింపచేయునది అనగా ఈ భవసాగరము నుంచి మనను తీసుకొని బయటకు వేసి జన్మ మరణ దుఃఖముల నుంచి కూడా తరింపజేసేటువంటి తల్లి తారాదేవి. అలాంటి ఆ తల్లికి మహా భక్తుడు మీరు చెప్పినటువంటి భామాకేప. ఈయన ఎవరు? ఇక్కడ ప్రశ్న. భామాకేప ఎవరు? ఈయన ఒక మహర్షి. ఈయన సాక్షాత్తు కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు పొందడానికి కలిలో భామాకేప అనేటువంటి వ్యక్తిగా పుట్టి ఎక్కడెక్కడో సాధనలు చేసి సాధనలు ఫలించపోగా, ఇది ఇంకోటి చెప్తున్నానండి, తారాపీఠ్ ఇప్పుడు మనకి పశ్చిమ బెంగాల్లో ఉంది. తారాపీఠ్ అనేటువంటిది ఇది అందరూ కూడా అనుకుంటారు ఇది సిద్ధిపీఠ్, అంతేకాని అమ్మవారి యొక్క ఖండములు పడినటువంటి ప్రాంతము కాదు. ఇక్కడ చేసేటువంటి విద్యలన్నీ కూడా అతి శీఘ్రంగా సిద్ధిస్తాయి. మొదట కామాఖ్య, 2 తారాపీఠ్ మన దేశంలో. ఈ తారాపీఠ్లో ఎవరైతే కూడా వామాచార విద్య అతి శీఘ్రంగా సిద్ధిస్తుంది అక్కడ ఉన్నటువంటి మహాసంశానంలో సాధన చేయడం. ఈ మహానుభావుడు ఎక్కడి నుంచో కూడా వచ్చేసి అమ్మవారి దగ్గర ఈ సిద్ధపీఠంలో కూర్చొని ఈయన రకరకాలైనటువంటి వ్యవహారములతో అమ్మవారి సాధన చేశాడు. ఆ సంశానంలో కూర్చొని సాధన చేసినప్పుడు ఆ సాధనకు ఆ భగవతి, చెప్పాను కదా ఇంతకుముందే, భావనా మాత్రమున సర్వదేవతలు కూడా చాలా చాలా అద్భుతంగా మనకు సిద్ధి పొందుతారు. కనుక ఆ భగవతి వచ్చి సాక్షాత్తు ఈయన చేతి నుంచి గోరు ముద్దలను కూడా తినిపించినటువంటి మహానుభావుడు. ఈయన యొక్క విశ్లేషణను గురించి తీసుకుంటే ఒక ఫుల్ ఎపిసోడ్ అనేటువంటిది అవుతుంది. చాలా అగ్రగణ్యుడు. మనమంతా కూడా కొంతమంది మహానుభావుల పేర్లు చెప్పుకుంటే నీమ్ కరోలి బాబా, అదేవిధంగా మన మహానుభావుడు ఆంధ్రులలో చాలా చాలా మేటి అయ్యి కాశీలో
మహా విద్యా పారంగతునిగా కాళీమాత యొక్క చేసినటువంటి ఎవరు? త్రైలింగ స్వామి మహానుభావుడు. అలాగే మీరు అడుగుతున్నటువంటి భామాకేతు, ఈయన కూడా కలిలో ధర్మం అనేటువంటిది ఎప్పుడు నశించి అధర్మం అనేటువంటిది పెరుగుతుందో, సనాతన ధర్మము ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుంది అని భగవంతులకు అనిపించినప్పుడు ఇలాంటి మహానుభావులను పంపించి ధర్మో రక్షతి రక్షిత, ధర్మమును రక్షమును చేయడానికి వీరిని పంపిస్తారు. అలా ఆయన చేసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆయన పెట్టేటువంటి నైవేద్యమే వేరండి. ఆయన పెట్టే నైవేద్యమే వేరు. ఒకసారి ఒక ఉచ్చిష్టమును కూడా భగవతికి తినిపించాడు. ఉచ్చిష్టమును కూడా భగవతికి తినిపించి భగవతి యొక్క కరుణా కటాక్షములు పొంది అక్కడ వచ్చేటువంటి సాధకులందరికీ కూడా ఈయన ఆదర్శపాయుడిగా నిలిచి వారందరినీ కూడా ఇప్పుడు కూడా మహానుభావుడు అక్కడే ఉన్నాడు. ధ్యానంలో కూర్చొని ఒకసారి ఆయన్ని స్మరించండి. స్మరించిన తరువాత మిగిలినటువంటి ప్రక్రియలకు ముందుకు వెళితే ఆయన యొక్క కరుణా కటాక్షం కూడా సాధకుల మీదకి ప్రసరింపజేస్తారు. ఈయన గురించి ఒక సపరేట్ ఎపిసోడ్ చేద్దాం అవకాశం ఉన్నప్పుడు. ఇలాంటి వ్యక్తులందరి గురించి త్రైలింగ స్వామి కావచ్చు, నీమ్ కరోలి బాబా కావచ్చు, మహానుభావుడైనటువంటి వీరందరి గురించి కూడా ఒక ఎపిసోడ్ సపరేట్గా సిద్ధ పురుషులు అనేటువంటి వ్యవహారం గురించి మనం చర్చించుకుందాం. తప్పకుండా గురుగారు ఇప్పుడు మంత్రానికి చాలా పవర్ ఉంటుంది. అలాగే చాలామంది మంత్రదీక్షలు పొందలేరు కాబట్టి స్తోత్రాలైనా, అష్టోత్తర శతనామావళి అయినా, లేకపోతే కవచాలైనా ఇవి ఎంతవరకు పనిచేస్తాయి గురుగారు? చాలా మంచి ప్రశ్న. గురువుల ద్వారా మంత్రదీక్ష పొందలేనటువంటి వారు శాస్త్రంలో చెప్పబడిన విషయం సాక్షాత్తు కూడా జగద్గురువులు ఆదిశంకరాచార్యులు కూడా చెప్పినటువంటి విషయం అష్టోత్తరాలు, సహస్రనామాలు, ఇలాంటి యొక్క పారాయణములలో ధ్యాన శ్లోకములు, స్తోత్ర రత్నములు, ధ్యాన శ్లోకాలు, అదే విధముగా వివిధ రకాలైనటువంటి బీజాక్షరములు లేనివి పారాయణము చేసుకుంటే ఫలము ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితముగా ఫలము ఫలితము ఉంటుంది. పరదేవతల యొక్క కరుణా కటాక్షములు కూడా ఖచ్చితంగా ఉంటాయి. నిస్సందేహముగా పాటించండి. పాటించి మీరు ముందుకు వెళుతూ నలుగురికి కూడా ఆ విషయాలను చెప్పి వారిని కూడా జీవితాలను ఉద్ధరణ చేయండి. తప్పకుండా గురుగారు అలాగే మనకి చాలా క్రియలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్తంభన క్రియ, లేకపోతే మారణ క్రియ, ఆకర్షణ క్రియ. సో ఈ క్రియలు ఎన్ని ఉన్నాయి గురువుగారు? దీనితో పాటు ప్రయోగాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మ పెట్టి దాన్ని పుతలి ప్రయోగం, అలా ప్రయోగాలు ఎన్ని ఉన్నాయి గురువుగారు? వీటిల్ని మనం అడ్డుకోవచ్చా? చాలామంది కలిలో బాధపడుతున్నటువంటి విషయాన్ని మీరు ప్రస్తావన చేశారు. చాలా 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 మంచి ప్రశ్న. కర్మలు అనేటువంటి పేరుతో వీటన్నిటిని వ్యవహరిస్తారు. ఇవి షట్ కర్మములుగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. షట్ అనగా 6, కర్మములు అనగా పనులు, క్రియలు. వీటిని ఏ నామంతో అయినా ఉచ్చారణ చేయవచ్చు. షట్ కర్మములలో వశీకరణ, మారణ, మోహన, ఉచ్చాటన, విద్వేషణ, స్తంభన ప్లస్ శాంతి కర్మ. ఇవి 6 ప్లస్ శాంతి కర్మను కూడా కొంతమంది ఒక్కొక్క గురు పరంపరగా ఒకటి తీసి ఒకటి యాడ్ చేస్తారు. మొత్తానికి శాస్త్రపరంగా అయితే 6 రకాలైనటువంటి షట్కర్మలు కలవు. వీటిలో వశీకరణ క్రియ అనేటువంటిది దాని గురించి మనం తెలియజేస్తే, వశీకరణము అనేటువంటిది ఒక వ్యక్తిని ఏ రకంగా అయినా కూడా వారి యొక్క దృష్టిని మరల్చి మన వైపుకు ఆకర్షణ చేసుకునేటువంటి విధానమును వశ్య విధానము, వశీకరణ అనేటువంటి ప్రక్రియతో తెలియజేస్తారు. దీనిలో ఇప్పుడు చాలా 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 తప్పుగా ఈ క్రియను బయటకు తీసుకొని వెళ్తున్నారు. ఒక స్త్రీని ఇబ్బంది పెట్టడానికి, లేదా ఒక పురుషుణ్ణి తన వైపు ఆకర్షణ చేసుకోవడానికి, లేదా కొంతమంది నాయకులను, కొంతమంది పై ఉద్యోగస్తులను తన పనులు జరుపుకునేందుకు, పబ్బం జరుపుకునేందుకు ఈ విధమైనటువంటి వ్యవహారముతో డబ్బుకు లాలూచిపడి కొంతమంది ఇలాంటి విద్యలను తప్పుకు ప్రయోగం చేస్తున్నారు. కానీ వశీకరణం అనేటువంటిది భార్యాభర్తలు విడిపోతున్నారు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతారు,
వారికి జీవితం అనేటువంటిది ఉండదు అనేటువంటి పరిస్థితుల్లో వారిని కలపడానికి ఈ వశీకరణం అనేటువంటి క్రియను చేసి కలపవచ్చు. కలిపేటువంటి వశీకరణ చేసేటువంటి కొంతమంది పద్ధతులను గురించి మనం మాట్లాడుకుంటే, దుమ్ముతో కూడా వశీకరణ చేయవచ్చు. 4 రోడ్లలో ఉన్నటువంటి దుమ్ము కొద్దిగా ఈ పరిమాణంలో తీసుకొని చేతిలో పెట్టుకొని ఏదైనా కూడా తీవ్ర విద్యాదేవతల యొక్క గుడికి లేదా శ్మశానమునకు వెళ్ళి పంచోపచార పూజా విధానముతో పూజ చేసి పిదప ఆ యొక్క దుమ్మును మంత్రం, గురువుగారి దగ్గర సపరేట్ మంత్రాలు ఉంటాయండి వాటికి, ఆ మంత్రముతో అభిమంత్రణ చేయాలి. మీ గురువుగారు మీకు చెప్పిన సాంప్రదాయం ప్రకారం 11 సార్లు, 21 సారి, 48 సార్లు, 108 సార్లు, 1008 సార్లు అభిమంత్రణ చేసి ఆ దుమ్మును మీరు ఒక తిలకములో అలా రంగరించుకొని పెట్టుకొని వెళ్ళినా, లేదా ఆ దుమ్మును ఆ వ్యక్తి యొక్క తల మీద కానీ లేదా శరీరం మీద కానీ వేసినా ఆ వ్యక్తి వశీకరణం అవుతాడు. ఇది దుమ్ముతో చేసేటువంటి వశీకరణ. ఇక తినేటువంటి తిండి పదార్థాలలో కూడా వశీకరణ మంత్రముల ద్వారా వశీకరణ చేసే పద్ధతి కూడా మనకు శాస్త్రంలో చెప్పబడింది. వాటితో పాటు మరుల మందు అనేటువంటిది కూడా పెట్టి వ్యక్తులను వశీకరణం చేసేటువంటి పద్ధతి కూడా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా చేస్తూ ఉన్నారు. వీటిలో మరుల మాతంగి, అదేవిధంగా మనము చిన్నప్పుడు మనం ఆడుకునేకి వెళ్ళినప్పుడు మనకు యొక్క వస్త్రములకు అన్నీ కూడా తగులుకొని పట్టుకొని వస్తూ ఉంటాయి. వాటిని మా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కొంతమంది ఉత్తరేణి అంటారు, అపమార్గ్ అంటారు. వాటి యొక్క ముళ్ళులు పైన విచ్చుకొని వచ్చినటువంటి ముళ్ళుల మాదిరిగా ఉంటాయి. ఆ ద్రవ్యము ప్లస్ ఖాళీ ఉడద్, ఇలాంటి కొన్ని గోపనీయమైనటువంటి వస్తువులు ఉన్నాయి. నేను బహిర్గతం చేయడం లేదు, ఎందుకంటే అందరూ చేసుకుంటారు. దానికి మంత్రం అనుష్ఠానం లేదు కాబట్టి చేసేస్తారు, కాబట్టి నేను చెప్పడం లేదు. వ్యక్తి యొక్క రక్తం అంటే చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క రక్తం లేదా మూత్రం చెప్తే సహించుకుంటారు. వీటన్నిటిలో ఆ ద్రవ్యమును 3 రోజుల పాటు నానబెట్టి శుభమైనటువంటి ముహూర్తము, యోగము, కరణము, బలవము, లగ్నములో నందు వాటిని తీసుకొని వచ్చి వాటిని అక్కడ ఆ ద్రవ్యములో నానబెట్టి వాటిని ఒక పదార్థములలో పెట్టి తినిపించిన మాత్రాన ఎదుటి వ్యక్తి వశీభూతుడవుతాడు. ఇది మందు పెట్టేటువంటి విధానం. మోహనము అనగా ఇది కొద్దిసేపు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తిని మోహింపచేయాలి. ఉదాహరణకు ఒక సభకు వెళ్ళాం, అక్కడ ఒక వక్త ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఎంత మహానుభావుడు, ఎంత అద్భుతంగా ప్రసంగం చేస్తూ ఉన్నాడు, ఆహా ముగ్ధ మనోహంగా ఉన్నాడు అని చెప్పి అతని వైపే మనం చూస్తూ ఉంటాం. దీనిని మోహనక్రియ అనేటువంటి పేరుతో వ్యవహరిస్తారు. ఈ మోహనక్రియ అనేటువంటిది ప్రయోగం చేసినప్పుడు ఎదుటిగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారిని మోహింపచేసి చూస్తూ ఉంటారు. దీనికి మంత్రమును మనసులో స్మరణ చేసి పెద్ద సిద్ధి చేసుకునేందుకు కష్టమైనటువంటి ప్రాసెస్. సిద్ధి అయినటువంటి తర్వాత సభకు వెళ్ళేటప్పుడు మంత్రమును అభిమంత్రణ చేసుకొని ఆ యొక్క స్పీచ్ వెళ్ళేటువంటి పరిస్థితికి వెళ్తే సభా వశీకరణ అనేటువంటి ప్రక్రియ జరిగిపోతుంది. కొన్ని రకాలైనటువంటి తాంత్రిక వస్తువుల్ని కూడా దగ్గర పెట్టుకొని వశీకరణ, మోహన పద్ధతి అనేటువంటిది కూడా మోహింపచేసేటువంటి దానికి చేస్తూ ఉంటారు. ఇది మోహనానికి సంబంధించినటువంటి విధి. స్తంభనం, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విద్య, చాలా 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 ప్రమాదకరమైనటువంటిది. దీనిలో ఆర్థికపరమైనటువంటి స్తంభనం చేస్తారు. ఏ దానినైనా కూడా దగ్గరికి రాకోకుండా నిలబెట్టేటువంటి పరిస్థితిని స్తంభనం అనేటువంటి పేరుతో వ్యవహరిస్తారు. ఆర్థిక స్తంభనం కావచ్చు, లక్ష్మీ స్తంభనం కావచ్చు, వాహన స్తంభన కావచ్చు, యంత్ర స్తంభన కావచ్చు, బుద్ధి స్తంభన కావచ్చు, మతి స్తంభన కావచ్చు, ఆరోగ్య స్తంభన కావచ్చు. వీటన్నిటినీ కలిపి స్తంభన క్రియ అనేటువంటి పేరుతో వ్యవహరిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విద్య. దీనిలో చాలా చాలా రకాలైనటువంటి మంత్ర అనుష్ఠానాలు అనేటువంటివి ఉన్నాయి. వాటి ద్వారా చతుర్థంలో కూడా ఈ స్తంభనం అనేటువంటిది ప్రయోగం చేస్తారు. చతుర్థ విద్యలు కూడా ఉన్నాయి మనకు. ఆ విద్యల జోలికి పోకోకుండా ఉంటేనే మంచిది. వాటిని క్షుద్రం అనేటువంటి పేరుతో కూడా వ్యవహరిస్తారు. ఇది స్తంభనం. స్తంభనము తరువాత మారణ క్రియ. వ్యక్తిని రకరకాలైనటువంటి జబ్బులు కావచ్చు, లేదా ఏ జబ్బు లేకోకుండా
ఆ వ్యక్తి మీద కక్షతో కానీ లేదా ఇతరత్రమైనటువంటి పరిస్థితులతో కానీ వ్యక్తికి మరణమును సంప్రాప్తింపచేసేటువంటి తంతును మనము మారణక్రియ అని అంటారు. దీనిలో చాలా రకాలైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. పుత్తలి ప్రయోగం ఉంది, బాణామతి ఉంది, చేతబడి ఉంది, చిల్లంగి ఉంది, బాన్ మారనా ఉంది, శంషాన్కో జగన్కర్కో భూత్ ప్రేత్కో అనగా భూత ప్రేతాలు పిశాచులను జిన్ జినాత్ హడేల్ చుడేల్ షాకిని డాకిని హాకిని బాకిని లాంటి యొక్క శక్తులను ఉద్దీపన చేసి వారిని ఆ యొక్క శత్రువు మీదకి ప్రయోగం చేసి వారిని ఇబ్బంది పెట్టి వారిని మరణాన్ని సంభవించేసేటువంటి తంతు కూడా ఉంది. దీనిని మారణక్రియ అనేటువంటి పేరుతో వ్యవహరిస్తారు. తరువాత షట్కర్మంలో వశీకరణ, మారణ, మోహన, ఉచ్చాటన, విద్వేషణ, స్తంభన. ఇప్పుడు ఉచ్చాటన క్రియ. ఉచ్చాటనము అనగా కొన్ని రకాలైనటువంటి వ్యవహారములతో మనము ద్రవ్యములను శ్మశానానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ ద్రవ్యములతో హోమమును చేస్తూ అక్కడ ఉన్నటువంటి 7 కంకర రాళ్ళను కాలుతూ ఉన్నటువంటి శవము మీద ఉంచి ఆ యొక్క శవము కాలిపోయిన తర్వాత బూడిది కిందికి పడిన తర్వాత ఆ రాళ్లను బయటకు తీసుకొని ఆ రాళ్లను మంత్రముతో అభిమంత్రణ చేసి ఎవరి ఇంటిలోకైతే వేస్తే ఆ ఇంటిలో 24 గంటలు కూడా మనశ్శాంతి అనేటువంటిది లేకుండా ఇంటిలో ఉన్నటువంటి వారంతా నిరంతరము గొడవ పడుతూ ఇబ్బంది పడుతూ వ్యక్తి ఆ యొక్క గృహమును ఆ యొక్క ఊరును ఆ యొక్క ప్రదేశమును ఖాళీ చేసి పలాయనము చిత్తగించి వెళ్ళిపోతారు. దీనిని ఉచ్చాటన క్రియ అని అంటారు. దీనిలో కొన్ని రకాలైనటువంటి ఇతరత్ర పదార్థాలను కూడా వాడతారు. శ్మశానానికి సంబంధించినటువంటి చితా భస్మమును కూడా ఇందులో వాడి ఈ యొక్క క్రియను చేస్తారు. ఇంకా కొన్ని రకాలైనటువంటి తాంత్రికమైనటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. వాటిని ఇందులో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఇది ఉచ్చాటనం. తర్వాత విద్వేషణంలో ఈ తంతు అనేటువంటిది చాలా ప్రత్యేకమైనది. ఎందుకనగా ఒక 2 వ్యక్తులు చాలా 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 మిత్రుత్వంగా చాలా కష్టాలలో నష్టాలలో ప్రతి ఒక్కరూ కూడా ఒకరి చేయి ఒకరు వదిలిపెట్టుకోకుండా ఉంటారు. అలాంటి వారిని కూడా ఈ విద్వేషణ క్రియ ప్రయోగం వలన నిర్లిప్త మాత్రమున శత్రువులుగా మార్చి ఒకరి ముఖము ఒకరు చూడకుండా మధ్యలో పచ్చ గడ్డి వేసినా కూడా భగ్గమనేటువంటి శబ్దంతో అగ్గి రాచేసే విధంగా మార్చేసేటువంటి క్రియ ఈ విద్వేషణ క్రియ. అదేవిధంగా భార్యాభర్తలను విడగొట్టడానికి, ప్రేమికులను విడగొట్టడానికి ఈ యొక్క కాలమునందు చేస్తున్నటువంటి క్రియ విద్వేషణ క్రియ. ఈ క్రియ ప్రయోగము వలన సర్వశక్తులతో కూడినటువంటి సర్వశక్తివంతమైనటువంటి వ్యవహారము వలన 2 వ్యక్తులు కూడా పక్కకు విడిపోయి పాము ముంగీస అదే విధముగా శునకము పిల్లి చూస్తే ఏ విధంగా జాతి వైరముతో కొట్లాడుకుంటారో అలా కొట్లాడేటువంటి స్థితికి వెళ్ళిపోతారు. దీనిని విద్వేషణ క్రియ అని అంటారు. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి క్రియలను కేవలం తెలుసుకోండి, అంతేకాని ఒకరిని కష్టపరిచేకి, ఒకరిని నష్టపరిచేకి, ఒకరిని ఇబ్బంది పెట్టేకి ఇలాంటి క్రియలు చేయొద్దండి. చేతనైతే నలుగురికి మంచి చేయండి, కానీ ఒకరిని ఇబ్బంది పెట్టేది, ఒకరిని కష్టాలకు గురి చేసేటువంటి పద్ధతి అనేటువంటిది తప్పు. కనుక దయచేసి ఇలాంటి వ్యవహారాలు ఒకరి మీద చేయకండి అని చెప్పి నా మనవి. చాలా చాలా సంతోషం గురుగారు. నా ఆఖరి ప్రశ్న, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి లైఫ్లో ఒక చెడు జరిగితే, ఒక అనారోగ్యం వస్తే కొంతమంది అది పూర్వజన్మ కర్మ అంటారు, కర్మ వల్ల రావచ్చు. అలాగే కొంతమంది దిష్టి వల్ల వస్తుందంటారు, లేకపోతే ఎవరైనా ఒక ప్రయోగం చేయడం వల్ల వచ్చిందంటారు. సో కర్మ వల్ల వచ్చిన దానికి, ప్రయోగం వల్ల వచ్చిన దానికి మనం ఎలా వ్యత్యాసం వెతకగలం గురుగారు? మంచి ప్రశ్న. ఇందులో ఇతరుల వల్ల జరిగినటువంటి ప్రయోగాన్ని మీరు గుర్తించేసేకి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు మన పరిభాషలో చెప్దాం. ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళినటువంటి తర్వాత డాక్టర్ గారు, వైద్యులు చెక్ చేస్తారు. చేసి నాయన ఈ ట్యాబ్లెట్ వాడు అని చెప్పి ఏదో డోలో 650 ట్యాబ్లెట్ లేదా పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చి పంపించాడు. 2 రోజులు వాడాడు, కానీ జ్వరం తగ్గలేదు. 3వ రోజు మళ్ళీ వెళ్ళాడు డాక్టర్ గారి దగ్గరికి. వెళితే డాక్టర్ గారు ఏం చేస్తారు, మరి నాయన ఇది ఏదైనా కూడా ఇతరత్రమైనటువంటి జ్వరానికి సంబంధించినటువంటి విషయమేమో, ఒకసారి రక్త పరీక్ష చేద్దాం
అని చెప్పి రక్త పరీక్ష చేసి సంప్రాప్తించినటువంటి వ్యవహారము ఏది అనేటువంటిది గుర్తించడం జరుగుతుంది. గుర్తించి అది టైఫాయిడా, మలేరియానా, డెంగ్యూనా, కరోనానా లేదా వైరల్ ఫీవర్ అని చెప్పి దానికి సంబంధించినటువంటి ద్రవ్యమును మాత్రమే, అనగా మందులను మాత్రమే ఇచ్చి ఆ రోగమును దూరం చేస్తారు. అదే విధముగా మంత్ర యంత్ర తంత్ర సహితమైనటువంటి వ్యవహారముతో సంప్రాప్తించినటువంటి దోషమైనటువంటి ఎడల దాని నివారణ మార్గమును గుర్తించేకి ముందు అది ఏ రకమైనటువంటి తంతు ఈ షట్కర్మములలో ఏ దాని వల్ల సంప్రాప్తించింది అనేటువంటి దానికి వ్యక్తిని ఇంటిలో నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా కూడా ఇంటిలో ఉన్నటువంటి దుమ్మును తీసుకొని రండి, ఇంటిలో ఉన్నటువంటి దుమ్మును తీసుకొని రండి అని మంత్రముతో దానిని అభిమంత్రణ చేసి చేస్తాము. ఇంట్లో కొన్ని రకాలైన పదార్థాలను అభిమంత్రణ చేసి ఇచ్చినప్పుడు ఒక మూలన యందు ఉంచితే ఆ పదార్థాలు క్వాంటిటీ తగ్గడము, ఆ పదార్థాల యొక్క వాసనలు మారడము, ఆ పదార్థాల యొక్క వ్యవహారాలు అనేటువంటిది మారడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంటిలో ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్ కనబడుతుంది. తాంత్రికమైనటువంటి ప్రయోగాలు జరిగితే ఇంటిలో ఎప్పుడూ కూడా కొట్లాట్లు జరుగుతూనే ఉంటాయి. ఇంటిలో ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేటువంటిది కరువైపోతుంది. ఎప్పుడూ కూడా అనారోగ్య బారిన పడుతూనే ఉంటారు. ఒకరు పోతే ఒకరు, ఒకరి పోతే ఒకరు, ఒకరి పోతే ఒకరు, అనారోగ్యం అనేటువంటిది సర్కిల్ మాదిరిగా తిరుగుతూనే ఉంటుంది. డబ్బు నిలబడదు. వ్యవహారము రాత్రంతా ప్రొద్దున్నే నేను పనికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, హ్యాడ్ బోర్డ్ అని చెప్పి రెడీ అయినటువంటి వ్యక్తి కూడా పొద్దున్నే అయ్యే కొద్దికి ఎందుకు వెళ్ళాలిలే, నాకు శక్తి సహకరించడం లేదు అని శక్తిని కూడా శూన్యం చేసేటువంటి పరిస్థితి మారిపోతుంది. ఇవన్నీ కూడా తాంత్రికమైనటువంటి పద్ధతుల ద్వారా మంత్ర యంత్ర తంత్రములతో వ్యక్తిని ఇబ్బంది పెట్టి చేశారనేటువంటి దానికి కనుక్కోవడానికి ఉన్నటువంటి విషయాలు. కర్మ అనేటువంటిది వ్యక్తిని మాత్రమే ఇబ్బంది పెడుతుంది. కర్మ అనేది ఆ వ్యక్తి ఎవరి కర్మ వారిదే అని ఒక సామెత. ఒక వ్యక్తికి కర్మ వలన సంప్రాప్తించిన దోషం ఆ వ్యక్తి మాత్రమే ఇబ్బంది పడతాడు. అర్థమవుతుంది కదా, ఆ వ్యక్తి మాత్రమే ఇబ్బంది పడతాడు. కానీ తాంత్రికమైనటువంటి ప్రయోగం జరిగితే ఆ వ్యక్తితో పాటు మిగిలిన వ్యక్తులు, గృహంలో ఉన్నటువంటి వారు ప్లస్ గృహము తన పరిసరాలతో సహా ఇబ్బంది పడతారు. వీటన్నిటినీ తెలుసుకోవడానికి సద్గురువును ఆశ్రయించండి. వారి ద్వారా వారి పరంపరలో వాటికి చెప్పినటువంటి వ్యవహారాలు మీకు రెమెడీ అంటే అప్పటికప్పుడే మీకు తక్షణంలో చేసుకొని కొద్దిగా బయటకు వచ్చేటువంటి పద్ధత, లేదా శాశ్వతంగా జడ్సే సమాప్తకరణ అంటే వేర్లతో సహా తొలగించేటువంటి శాశ్వత పరిష్కార మార్గమునకు మీరు వెళతారా అనేటువంటిది తెలుసుకొని సద్గురువును ఆశ్రయించి వ్యవహారమును పూర్తిగా తొలగించుకొని సుఖించండి. చాలా 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 సంతోషం స్వామి. నిజంగా మాకు ఎన్నో మంచి విషయాలు చెప్పారు, మమ్మల్ని జాగృతం చేశారు. నిజంగా సనాతన ధర్మంలో ఎన్నో ఉన్నాయి. అందులో ఈ మార్గం అనేది చాలామందిని ఉత్తేజము, ఒక మోటివేషన్, అందరికి అట్రాక్షన్ ఈ మార్గం అందరికీ. సో ఈ మార్గంలో పయనిద్దాం అనుకున్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఏమేమి తెలుసుకోవాలి అనేది చాలా బాగా మాకు చెప్పారు స్వామి. నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.